హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను ప్రతి మార్నింగ్ 5-7 వరకు నేను చేసే పనులు ఈ వీడియో ద్వారా మీకు చూపించాలనుకుంటున్నాను. అదే చూపిస్తాను. నేను లెగడం 4:30కి లేస్తాను కానీ పనులన్నీ చేసుకొని, ఇంటి క్లీన్ చేసుకొని, పూజ చేసుకునేసరికి 6:30 అవుతుంది. అది రెగ్యులర్‌గా అదే టైం అవుతుంది. పూజా మందిరంలో పూజ కంప్లీట్ చేసుకొని, వంటగది దగ్గరికెళ్ళేసరికి అన్నపూర్ణాదేవికి గూడా పూజ చేసుకున్న తర్వాతే వంటనేది ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేస్తాను. ఒకటి ప్లస్ పాయింట్ ఏంటంటే 4 బర్నర్ల స్టవ్ ఉండడం వల్ల క్యారేజ్ అనేది ఎర్లీగా తొందరగా వాళ్ళకి ఇచ్చేస్తాను. ఎందుకంటే 4 బర్నర్ల మీద 4 రకాల ఐటెమ్స్ పెట్టేసి అన్నీ క్విక్‌గా చేసేస్తాను. మనకి కొద్దిగా స్ట్రెస్ నుంచి కొద్దిగా బయటికి రావాలంటే టీయో, కాఫీయో తాగడం చాలామందికి అలవాటే ఉంటుంది. అలాగే నాకు కూడా టీ అంటే ఇష్టం. చేసుకొని తాగుతాను. వాళ్ళకి పాలు ఇచ్చేసి మా ఇద్దరం వైఫ్ అండ్ హస్బెండు టీ అనేది తాగుతాము. ఎంతమందికి కాంబినేషన్ ఇష్టమో లేదో తెలీదు కానీ, మా పిల్లలకి, మా ఆయనకంటే చాలా ఇష్టం. పెసరపప్పు, వంకాయ కుక్కర్ పెట్టి అది పోపు పెట్టిన తర్వాత ఆవకాయ వేసుకొని, నెయ్యి వేసుకొని తింటారు చాలా ఇష్టంగా. అది చాలా చాలా టైమ్స్ చేస్తూ ఉంటాను. వీక్లీ 3, 2 టైమ్స్. చాలా ఇష్టంగా తింటారు. కానీ నాకొక చిన్న డౌటండి. అది ఎంతమందికి వస్తదో రాదో నాకు తెలీదు కానీ, ఈ డౌట్ నాకు ఎప్పుడు మైండ్‌లో రన్ అవుతూనే ఉంటుంది. అదేంటంటే, అనాథాశ్రమంలో ఆడపిల్లలైనా, మగపిల్లలైనా ఉంటారు కదా! వాళ్ళు వయసు వచ్చాక, పెద్దయ్యాక వాళ్ళు ఎక్కడ, ఎలా ఉంటారనేది నాకు చాలా పెద్ద క్వెషన్ అండి అది. పేరెంట్స్ ఉన్న ఆడపిల్లలకైనా, మగపిల్లలకైనా సేఫ్టీ లేదు. అలాగా అనాథ పిల్లలు ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుందో ఏంటో!